ఆనంద సాధన. ఒక సగటు మనిషికి జీవితం మామూలుగా నడిచిపోయేందుకు అవసరమైన సంపాదన, ఆరోగ్యం ఉన్నప్పుడు అతను ఆనందంగానే ఉండాలి. కానీ చాలామంది అలా ఉండలేకపోతున్నారు. ఈ అంశాన్ని తన రచన ది కాన్క్వెస్ట్ ఆఫ్ హ్యాపీనెస్లో ప్రముఖ బ్రిటిష్ ఆధునిక తత్వవేత్త బెర్ట్రండ్ రసెల్ విశ్లేషించారు. ఆ రచనలోని కొన్ని అధ్యాయాల సంగ్రహాన్ని అనువదించి చదువుతున్నవారు ఎంవి సూర్యనారాయణ. రచయిత ముందు మాట: రోజువారీ చింతలకి ఇది అని చెప్పగలిగే కారణమేదీ ఉండదు కనుక వాటి నుంచి తప్పించుకోవడం అసాధ్యమనుకుని మరింత కుంగిపోకుండా కొద్దిపాటి ఉపశమనాన్ని సూచించడమే ఈ రచనలో నా ఉద్దేశ్యం. ఇందులో నిగూఢమైన వేదాంతము, పాండిత్యము లేవు. దేన్నైతే లోకజ్ఞానం అని నేననుకున్నానో దానినే పొందుపరుస్తున్నాను. పాఠకుడికి నేను సూచించే చిట్కాలు నా అనుభవంలో నేను ఉపయోగించినవి, వాటిని అనుసరించినప్పుడల్లా నా ఆనందాన్ని పెంపు చేసినవీను. బెర్ట్రండ్ రసెల్. 1. చింతలు, కారణాలు. మనిషి ఆనందానికి బయటి నుంచి వచ్చే పోషకము, సౌఖ్యాలతో పాటు తన మనసు సహకారము ఉండాలి. మనసు తలుచుకుంటే ముందువి అంత బాగా లేకపోయినా ఆనందంగా ఉండగలడు. ఆనందంగా లేడు అంటే మనసు బాగా లేదు అని. మనసుని సమాజము, పరిస్థితులు ప్రభావితం చేస్తాయి. అయితే అవెలా ఉంటే అలా కాక తనకిష్టమొచ్చినట్టు అర్థం చేసుకుంటుంది మనసు. అందువల్లే ఒకరికి ఆనందం అనిపించిన పరిస్థితులు ఇంకోరికి అనిపించవు. నాకు 5 ఏళ్లప్పటినుంచి దైవ ప్రార్థన అలవాటు చేశారు. ఇప్పటికీ గుర్తున్న వాక్యం: లోకంతో విసిగిపోయాను, పాపంతో అలిసిపోయాను. 5 ఏళ్లప్పుడే నేను ఇలా నేర్చుకుంటే ఒక 70 ఏళ్లు బతుకుతాననుకున్నా ఇంకా ఎన్నేళ్లు ఇలా ఏడవాలి అనిపించేది. బాల్యం దాటి కౌమారంలోకి అడుగుపెట్టిన నేను ఆనందంగా ఉన్నది తక్కువ. చాలామార్లు ఆత్మహత్య ఆలోచన వచ్చేది. ఆ దశలో గణితం అంటే ఇష్టం కలిగింది. ఆ ఇష్టం జీవితాన్ని కూడా ఇష్టపడేలా చేసింది. ఈ కొత్త విద్యలోని ఆసక్తితో నా జీవన మాధుర్యం ఇనుమడించింది. గడుస్తున్న ప్రతి సంవత్సరంతోనూ నా సంతోషం కూడా వృద్ధినందిందని కూడా చెప్పగలను. దీనికి కారణం నాకు కావాలనుకున్నవేమిటో నేను తెలుసుకోగలగడము, క్రమక్రమంగా వాటినన్నిటినీ సొంతం చేసుకోవడము, ఇంకొంతవరకు నాకు కావాలనుకున్న మరికొన్నింటిని వదులుకోవడం. ఉదాహరణకి, ఒక విషయంలో బహుముఖ ప్రజ్ఞ కుదరనప్పుడు అది సాధించదగినది కాదని అనుకోవడం. అన్నిటికన్నా ముఖ్యం, ఎక్కువ సమయం ఒంటరిగా నాలో నేను గడిపితే మనసుకు పిచ్చెక్కిపోవడం ఖాయమని గ్రహించి ఆ సమయాన్ని తగ్గించుకుని నా వ్యాపకాల మీద శ్రద్ధ పెట్టాను. లేకుంటే అన్నీ భయాలే, అన్నీ సంశయాలే. తప్పు చేసేనా, పాపం చేసేనా, అలా అన్నానేమిటి, వాడి ఉద్దేశం ఏమై ఉంటుంది, ఇలాంటి తలా తోకాలేని ప్రశ్నలతో బుర్ర వేడెక్కిపోయేది. ఇది తగ్గించుకుని బయటి ప్రపంచ పరిశీలన మీద ఆసక్తి పెంచుకున్నాను. కొత్త కొత్త నైపుణ్యాలు, సమాజం, రాజకీయాలు, ప్రపంచ స్థితిగతులు, వాతావరణము, ఇలా చేశాక ప్రతిరోజూ ఆసక్తికరంగా ఉంది. అయితే బయటి వ్యాసంగాల తలనొప్పులు బయటి వ్యాసంగాలవే కాదనను. ప్రపంచం యుద్ధాగ్ని జ్వాలలకు ఆహుతి కావచ్చు. ఆశించిన పరిజ్ఞానం ఎంత కష్టపడ్డా బుర్రకెక్కకపోవచ్చు. ఆత్మీయులు చనిపోవచ్చు. అయితే ఈ బాధలేవీ నిరంతర చింతతో మన మీద మనకి పెరిగే యావగింపు చేసినట్టు మన జీవన ధర్మాన్ని, నాణ్యతను నాశనం చెయ్యవు. బయటి విషయాల మీద ఏర్పరచుకునే ప్రతి క్రొత్త శ్రద్ధ, ఆ శ్రద్ధను సజీవంగా ఉంచుకున్నంతవరకు నిరుత్సాహాన్ని, నైరాశ్యాన్ని దరికి చేరనీయదు. ఇందుకు భిన్నంగా మన మీదనే నిలిపిన మన ధ్యాస మాత్రం ఎటువంటి ప్రయోజనకార్యానికి మనని పురిగొల్పదు. మహా అయితే ఒక డైరీ రాయిస్తుంది, ఆలోచనల అధ్యయనం చేయిస్తుంది, లేక ఒక సన్యాసిగా మారుస్తుంది. అయితే సన్యాసి కూడా ప్రశాంతంగానూ ఆనందంగానూ ఉండేది తన గురించిన చింతన వల్ల కాక మఠం నియమాలను అనుసరించి నిర్వర్తించే దినచర్యలోనే. మతానికి ఆపాదించి అతడు చెప్పుకునే ఆనందం అతనికి మఠ పరిసరాల్ని చిమ్మడం వలన కూడా లభిస్తుంది, ఆ పని అతనికి నిర్దేశించినదైతే. అంతరంగపు అలజడితో సతమతమయ్యే దురదృష్టవంతులకు బహిరంగ కర్మాచరణము, క్రమశిక్షణే మార్గాంతరం.
ఆత్మావలోకనం అనేక రకాలు. ఉదాహరణకి ఒక పాపి, ఒక ఆత్మస్తుతి పరుడు, ఒక అధికార లాలసుడు. పాపి అంటే నా ఉద్దేశం పాపాలు చేసినవాడని కాదు. పాపానికి మనం ఇచ్చుకునే నిర్వచనాన్ని బట్టి అందరూ పాపం చేసినవారే, లేక ఎవరూ పాపం చెయ్యనివారే. నేను ప్రస్తావించేది చేసేమనుకున్న పాపాలు తలుచుకుని నిరంతరం కుంగిపోయేవారిని. అవి తలుచుకుని ఈ పుణ్యభూమిలో తాను జీవించ అనర్హుడిగా ముద్ర వేసుకుంటాడు. దైవభక్తుడైతే దేవుడే ఆ ముద్ర వేసినట్టు నమ్ముతాడు. తను ఉందామనుకున్న ఆదర్శవంతమైన నమూనాకి, వాస్తవానుభవంలో ఉంటున్న నమూనాకి నిరంతరం సంఘర్షణే. బాల్యంలో తల్లి ఒడిలో విన్న నీతి సూక్తులను వయసు పెరిగే కొద్దీ బుద్ధిపూర్వకంగా విస్మరించినందువల్ల జాగరూక దశలో స్మృతికి రాని పాపం నిద్ర, మత్తు వంటి స్పృహలేని దశల్లో జూలు విదిల్చి అతన్ని ఎదుర్కొంటుంది. నిషిద్ధాలు అని చిన్నతనంలో నేర్చుకున్నవి ఆచరించకూడదనే అతను అంతరంగంలో నమ్ముతాడు. పరుషవాక్కు తప్పు, మధుపానం తప్పు, వ్యాపార లావాదేవీల్లో ప్రదర్శించే మాయా మర్మము తప్పు, అన్నిటినీ మించి లైంగిక కలాపం తప్పు. అయితే వీటిలో దేనిని అతను మానలేడు. కాని వాటికి పూయబడ్డ విషం వల్ల ఆచరించిన ప్రతిసారి అతను కుంగిపోతూ ఉంటాడు. అతను ఆత్మసాక్షిగా కోరుకునేది, భయపడకు నాన్నా, నువ్వేం తప్పు చేయట్లేదులే అని ఆప్యాయంగా తల నిమిరే అమ్మ అమృత హస్తాన్ని. కాని అది ఇప్పుడు అందుబాటులో లేదు. ఇప్పుడిక ఏం చేసినా ఒకటే, అది పాపమైనా సరే. ప్రేమలో పడ్డప్పుడు మాతృత్వపు లాలిత్యం కోసం చూస్తాడు. కాని తనతో సంపర్కానికి సిద్ధపడే స్త్రీలలో అది అసంబద్ధం కనుక వారిని తల్లిని వలె ప్రేమించలేక నిరాశతో అగౌరవం పెంచుకుంటాడు. నైరాశ్యం వల్ల క్రౌర్యము, దరిమిలా పశ్చాత్తాపము, పాపచింతన, అపరాధ భావము. పతితులమనుకునేవారి అందరి మనస్తత్వము ఇంచుమించు ఇంతే. వారి మార్గాన్ని అగమ్యం చేసేది అందుకొన వీలులేని అమ్మ వంటి వస్తువు, ఏవేవో సూక్తులు నిండిన తన బుజ్జగింపు. నిర్హేతుక నీతిబోధలు కలిపి తినిపించిన గతకాలపు గారాబు గోరుముద్దలను ఎంత త్వరగా మరిచిపోగలిగితే వర్తమానం అంత సాఫీగా గడుస్తుంది. ఆత్మస్తుతిపరుల తీరు దీనికి భిన్నం. పాపభావనల కుంగుబాటు వారికి ఉండదు. కానీ తమతో పాటు లోకమంతా తమను కీర్తించాలి. కొంతవరకు ఇది సహజము, సమంజసమే. అయినా మితిమీరితే వినాశకరం. ఉదాహరణకి ఒకడు ఒక గొప్ప చిత్రకారుడికి లభిస్తున్న గుర్తింపుని, గౌరవాన్ని చూసి తనకి అవి దక్కాలని చిత్రకళ నేర్చుకోవడానికి సిద్ధపడతాడు. అయితే ప్రజ్ఞ కన్నా అది తెచ్చే పేరు అతని లక్ష్యం కనుక ఆ అభ్యాసం నిస్సారము, నిష్ప్రయోజనము అవుతుంది. స్వార్థము, భేషజము పరమావధి అయితే ఏ విద్య అయినా ఇంతే. బ్రహ్మరథం పడుతుందనుకున్న లోకం తాటాకులు కడుతుంది. తమనే కథానాయకీ నాయకులుగా అభివర్ణించుకుని రాసిన పేరుగొప్ప నవలా రచయితలకి ఇదే సన్మానం. ఏ పనిలోనైనా అందుకోగల విజయావకాశం అందులో పెట్టే శ్రద్ధలోనే ఉంటుంది. రాజకీయవేత్తలు కూడా ఒకరి తరువాత ఒకరుగా కనుమరుగైపోవడానికి కారణం ప్రస్థాన ప్రారంభంలో ఎంచుకున్న సమాజోద్ధరణ స్థానంలో స్వార్థం చేరడమే. స్వార్థపరులు సమాజ గౌరవానికి అనర్హులు. తనకీ సమాజానికి ఉన్న సంబంధం అది తనపై ప్రశంసలు కురిపిస్తున్నంతవరకే అనుకుంటే అది ఎంతో కాలం నిలవదు. ఏ మూలం నుంచో అతనిని అభిమానించే గుంపు ఒకటి తయారైనప్పటికీ వారి అభిమానంలో అతనికి కలిగే ఆనందం నామమాత్రము, తాత్కాలికము. కారణం కావాలని తనను తాను తన వరకే నిర్బంధంగా పరిమితం చేసుకుంటే తప్ప కలకాలం స్వార్థమే పరమావధిగా మనిషి జీవించలేడు. ఇలా విధించుకున్న పరిమితి కూడా పాపచింతనతో కుమిలిపోవడం లాంటిదే. వేట చేజిక్కినప్పుడు కాక దానికోసం పడిన ప్రయాసలోనే వేటగాడికి ఎక్కువ ఆనందం. ఒక పరిమితిని దాటి స్వార్థము, అహము కలిగిన వారికి తమ చుట్టూ జరిగే దేనిమీద ఆసక్తి లేక ఆనందం మృగ్యమై జీవితం నిస్సారము, నిష్ఫలము అనిపిస్తుంది. భయ సంకోచాల వల్ల పెరిగిన ఈ జాడ్యం ఆత్మగౌరవాన్ని పెంచుకుంటేనే నివారణ అవుతుంది. అందుకు అభిలాష, ఆసక్తి పెంచుకుని ఏదో ఒక ప్రయోజనకరమైన పనిలో నిమగ్నం కావడమే శరణ్యం. అధికార లాలసుడు మూడో రకం.
ఆత్మస్తుతిపరుడి కన్నా ఓ మెట్టు పైనుండి తన పట్ల ప్రపంచపు ప్రేమాభిమానాలను కాక గౌరవాన్ని భయాన్ని కోరుకుంటాడు. మానసిక రోగులు, చరిత్రలో నిలిచిపోయిన కొంతమంది దేశాధినేతలు ఈ కోవలోకి వస్తారు. అహంతో పాటు అధికార లాలస కూడా మానవ స్వభావంలో కొంతవరకు అంగీకారయోగ్యమే. అది హద్దులు మీరి వాస్తవ జీవితం గురించి తగినంత అవగాహన లేకుండా పెరిగిపోయినప్పుడు మాత్రం చీదర కలిగిస్తుంది. ఈ లక్షణం ముదిరిన వారికి మూర్ఖత్వమో మనోవ్యాధో లేక రెండూనో సిద్ధిస్తాయి. తనని తాను సార్వభౌముడిని, సర్వాధికారిని అనుకుని మురిసిపోయే పిచ్చివాడి ఆనందానికి మతి ఉన్నవాళ్ళెవరూ అసూయ చెందరు. అలెగ్జాండర్ మహావీరుని నమ్మకం కూడా ఈ బోటి పిచ్చివారి నమ్మకం వంటిదే. కానీ దాన్ని సాకారం చేసుకోగల నైపుణ్యాన్ని అతను వృద్ధి చేసుకున్నాడు. అయితే ఆశయ బలంతో దక్కిన ప్రతి విజయము ఆ ఆశయ పరిమాణాన్ని అంతకంతకు పెంచుకుంటూ పోవడంతో చివరికి అది అసాధ్యమైపోయింది. తనంతటి వీరుడు చరిత్రలోనే లేడు అన్న గర్వాతిశయంతో తానే దేవుణ్ణని నిర్ణయించుకున్నాడు. అయితే అతను ఆనందంగా ఉన్నట్టేనా? పరిశీలిస్తే విపరీతమైన తాగుడు, తరచూ పెట్టుకునే గిల్లి కజ్జాలు, స్త్రీల పట్ల నిరాసక్తత, దైవాన్నని ప్రకటించుకోవడం లాంటివి లేనట్టేననే సూచిస్తున్నాయి. ఇతరుల శ్రమ తన లాభానికని, ప్రపంచం తన స్వార్థ ప్రయోజనం కోసం ఏర్పాటైన ముడిసరుకొని భావించేవారికి ఎటువంటి సంతృప్తి, సార్థకత లభించవు. సాధారణంగా మతి ఉన్నవారిలోనూ లేనివారిలోనూ కూడా విపరీతంగా పెరిగిపోయిన అధికార గౌరవ ఆకాంక్షల వెనక వారు భరించిన దారుణ అవమానాలు ఉండి ఉండవచ్చు. ఉపకార వేతనాలతో చదువుకునే నెపోలియన్ సంపన్నుల సంతానమైన తన సహాధ్యాయుల అవమానాల కారణంగా ఆత్మన్యూనతతో కుంగిపోయాడు. అది గుర్తుపెట్టుకుని సార్వభౌమత్వాన్ని సాధించిన తర్వాత ఆ సహాధ్యాయుల చేత కాళ్ళు మొక్కించుకున్నాడు. ఎంత బ్రహ్మానందం! అయితే అదే అనుభూతిని ఎప్పుడూ పొందాలనుకున్న ఆకాంక్షే సెయింట్ హెలీనా వద్ద బెడిసికొట్టింది. ఏ వ్యక్తి సర్వశక్తిమంతుడు కాని కారణంగా ఎల్లకాలము లోకం మీద పెత్తనం చేద్దామనుకునే వారికి ఒకనాటికి అడ్డంకులు, పరాభవము తప్పవు. కానీ వారు ఈ సత్యాన్ని చెప్పజూసేవారిని నిర్బంధించో నిర్మూలించో అది తమ చెవిని పడకుండా ప్రతిరోధిస్తారు. మానసిక రాజకీయ అణచివేతలు ఇలాగే జరుగుతాయి. మానసిక అణచివేత ఉన్నచోట స్వచ్ఛమైన ఆనందం ఉండడం దుర్లభం. అధికారాన్ని అదుపులో ఉంచుకున్న జీవితం ఆనందమయం. అధికారమే జీవితమైనప్పుడు అది నరకప్రాయం. చింతకి మానసిక సంబంధ కారణాలు ఎన్నో ఉండవచ్చు. కానీ అన్నింటిలోనూ ఒక సామాన్య గుణముంది. ఒక సగటు విచారగ్రస్తుడికి చిన్నతనం నుంచి తీరని కోరిక ఒకటుంటే అది పొందడం కోసం ఏం చెయ్యాలన్న దానికన్నా అది పొందడమే జీవన పరమార్థమై ఆ ఎండమావిని అనుసరిస్తూ పోతూ ఉంటాడు. తన లక్ష్యానికి అడ్డంకులు కఠినతరమైనప్పుడు ఇక దానిమీద ఏమీ గురి కుదరని దశలో మనసుని దాన్నుంచి దూరం చేసుకుని ఇంకేదో దారి కానని చీకటి అగాధంలో తనని తాను మరిచిపోయే దారులు వెదుక్కుంటాడు. భోగలాలసకు బానిసై అందులో గడిపిన కాలం జీవితమని చెప్పలేకున్నా కనీసం ఆ కొద్ది క్షణాలు తన దుర్భర జీవనభారాన్ని తగ్గించుకుంటున్నాననుకుంటాడు. ఉదాహరణకి తాగి తెచ్చుకున్న మత్తు తాత్కాలికమైన ఆత్మహత్యే. దానివల్ల కలిగిన ఆనందం అని మనం అనుకునేది నిజానికి అందుకు వ్యతిరేకమైనది. చింతను తాత్కాలికంగా తలపుల్లోనికి రానివ్వకుండా అడ్డుపడేదీను. స్వార్థపరులు, నిరంకుశులకి తామెంచుకున్న విధానాలు అసంబద్ధమైనవైనా అవి ఏదో నాటికి తమకి ఆనందాన్ని ప్రసాదిస్తాయనే ఆశ ఉంటుంది. కానీ నిషాని ఆశ్రయించిన మత్తుడు తాను కూరుకుపోయిన అగాధపు అయోమయంలో అన్ని ఆశలను వదులుకోవలసి వస్తుంది. అతని విషయంలో చెయ్యాల్సింది ఆనందం కోరుకోదగినదే అనే నమ్మకం కలుగజేయడం. సాధారణంగా చింతాగ్రస్తులు అతినిద్రాలోలుల్లా అదే గొప్ప అనుకుంటారు. తోక తెగిన నక్క అదే గొప్ప అనుకున్నట్టు. వారిని దారిలో పెట్టాలంటే కొత్త తోక ఎలా మొలుస్తుందో చూపించాలి. అయితే సంతోషంగా ఉండడానికి ఏమాత్రం అవకాశమున్నా కావాలని ఇంకోలా ఉండేందుకు ఎవరూ ఇష్టపడరని నా నమ్మకం. కొందరున్నా వారి సంఖ్య ఇక్కడ ప్రస్తావనార్హం కానంత స్వల్పం. 2. వేదాంతుల చింత. మన కాలంలోనే కాక అన్ని కాలాల్లోనూ
జ్ఞానసిద్ధులంటే ఇహలోకపు ఆనందాన్నంతనూ అనుభవించేసి అంతకు మించి మరేమీ లేదని, మిగిలినదంతా నిస్సారపు గానుగెద్దు కాలక్షేపమేనని తెలుసుకున్నవారని. ఈ అభిప్రాయం బలంగా ఉన్నవారు జీవకళ అన్నది లేక ముఖాలు వేలాడేసుకుని ఆ రకంగా ఉండడమే జ్ఞాని లక్షణం అనుకుంటూ అందుకు గర్వపడతారు. సామాన్యులకు మాత్రం ఓవైపు చింత, ఇంకోవైపు గర్వాతిశయం ప్రదర్శిస్తున్న వారి జ్ఞానమైన బూటకం కావాలి, లేదా వారు కనబరిచే దిగులైన బూటకం కావాలి అన్న అనుమానం కలుగుతుంది. చింతలో ఆనందం పొందేవాడికి చింతేమిటి? కనుక ఈ ద్వంద్వ ప్రవృత్తిలో వారికి మరేదో కిట్టుబాటు అవుతూ ఉండవచ్చు. కానీ అది తమ చిన్న చిన్న రోజువారీ ఆనందాలు వదులుకోవలసినంత గొప్పది మాత్రం కాదు. నా మటుకు చింతాగ్రస్త జీవనంలో గొప్ప హేతుబద్ధత ఏమీ లేదు. సిసలైన జ్ఞాని వీలైనంత మట్టుకు ప్రపంచం నుండి పొందదగిన సంతోషాన్ని వదులుకోకుండా పొంది, దానికైన వెంపర్లాట వెగటనిపించినప్పుడు చింతనను వేరే ఉపయోగకర విషయాల మీదికి మళ్లిస్తాడు. వివేకం ఎప్పుడూ స్వసౌఖ్యాన్ని వదులుకోమని బలవంత పెట్టదు. మరీ ముఖ్యంగా తమ వ్యాకులతకి కారణం చుట్టూ ఉన్న పరిస్థితులే అనుకునేవారు ఎద్దుని బండీకి ముందు కాక వెనక పూంచుతున్నారని పాఠకులు గ్రహించాలి. నిజానికి అట్టివారు సంతోషంగా లేకపోవడానికి ఇంకేదో అసలు కారణం ఉండి, అది తెలుసుకోలేక నెపాన్ని ప్రపంచంలో తమకు నచ్చని విషయాల మీదికి నెట్టి వాటి గురించి అదే పనిగా చింతిస్తూ ఉంటారు. ప్రస్తుత సమాజం విషయంలో నేను ప్రస్తావించదలచిన అంశాన్ని జోసెఫ్ వుడ్క్రచ్ తన రచన ఒకదానిలో చెప్పాడు. అతనంటాడు, మన ఆరాటం వ్యర్థమూ నిరుపయోగమూ అయిపోయింది. మనకి విశ్వ ప్రకృతిలో చోటు లేదు. అంత మాత్రం చేత మనం మనుష్య జీవనాన్ని తలచుకుని బాధపడనక్కర్లేదు. ఇప్పటి పరిస్థితులకు అనుగుణంగా జంతువుల్లా జీవించడం కంటే మనుషుల్లా చావడమే మంచిది అని. ప్రాచీనుల ప్రవచనాలు మసకబారిన ఈ లోకంలో మనకు దుఃఖం కాక ఆనందమెక్కడిది అని. ఎక్లెసియస్టిస్ మాటల్లో, వసించువారి కన్నా గతించిన వారు నాకు పూజ్యులు, రవిచంద్రుల సాక్షిగా భువిని జరుగు చెడును గాంచనందున అసలు జనించని వారు కడుధన్యులు అని. అయితే ఇటువంటి సాహిత్యకారుల అదృష్టం కొద్దీ ప్రజలు వారి రచనలను చదవడం పట్టించుకోవడం మానేశారు. అలా మానక చదివితే మాత్రం మిగతా పరిజ్ఞానం ఎలా ఉన్నా కొత్త రచనలు చెయ్యడం భ్రాంతి, వృధా ప్రయాస అని నమ్మి నీరుగారిపోవడం తథ్యం. ఈ తత్వవేత్తల నిర్వేదానికి కారణం ఆధ్యాత్మిక చింతనో జిజ్ఞాసో కాక వారి కాలంలోని ప్రపంచ పరిస్థితులైన యుద్ధము, పేదరికము, హింస మాత్రమే అనిపిస్తాయి. మనిషి తన విజ్ఞానానికి, కౌశలానికి పదును పెట్టి ఎన్నెన్ని కొత్త ఆవిష్కరణలు చేస్తూ సాటివారి దైనందిన జీవితాన్ని రోజురోజుకి సౌఖ్యతరం చేస్తున్నాడు. ఇంకా వర్తమానపు పరమార్థం రాబోయే కాలంలో అది తెచ్చే ప్రయోజనాలేనని నిరంతరం భవిష్యత్తులోకే చూస్తూ బతకడం అసమంజసం. ప్రతి విడిభాగంలోనూ పరిపూర్ణత లేనప్పుడు మొత్తంలో పరిపూర్ణత ఉండే అవకాశం లేదు. నాయికానాయకులు జీవితమంతా కష్టాలు పడితే ప్రతిఫలంగా ఆఖరణ సుఖం వారిని అనుగ్రహిస్తుంది అనేటటువంటి నాటకీయ కోణం నుంచి జీవితాన్ని చూడకూడదు. నాకు నచ్చినట్టు నేను, తమకు నచ్చినట్టు నా పిల్లలు, వారికిష్టమైన రీతిలో వారి పిల్లలు జీవిస్తారు. అతి సహజమైన ఈ జీవన సూత్రాన్ని అతిగా విశ్లేషించి కష్టాంతమని వాపోనక్కర్లేదు. పైగా చావన్నది లేకుండా కలకాలం భోగాలను అనుభవిస్తూ జీవిస్తే కొన్నాళ్లకి భోగానుభవం నిస్సారమైపోయి జీవితం నరకప్రాయమవుతుంది. ఇప్పుడు ఉన్న రీతిలోనే అన్నీ సక్రమం, నిత్యనూతనమో. బతుకు నెగడు వెచ్చదనంలో నా చేతులు కాచుకొనుచుంటిని, నెగడు చల్లబడు వేళకు నే పోవు వేళ కూడా అయినది, ఇక నాకు చింతేలా అన్నాడు ఓ కవి. 3. బోరు కొట్టడం, ఉత్సాహం. ఆనందానికి ఒక అడ్డు తోచనితనం. ఇంగ్లీషులో బోరు కొట్టడం లేదా బోరుడం. దీన్ని నిరాసక్తత అని కూడా అనుకోవచ్చునేమో. దేనిపైన ఆసక్తి లేకపోవడం. ఇది మనుషులకే ప్రత్యేకం కావచ్చు. జంతువులకి ఆహార వేటలోనూ, సంగమంలోనూ, వెచ్చగా ఒకచోట ముడుచు కూర్చోవడంలోనూ కాలం గడిచిపోతుందనిపిస్తుంది. పాపం వాటిని పట్టి బోనుల్లో పెట్టినా వాటికి విచారమో ఇంకేదో ఉండవచ్చు, కానీ తోచకపోవడం ఉండదు.
మనుషుల్లో తోచకపోవడానికి ఇంకో కారణం మన సహజ లక్షణాలని పూర్తిగా వినియోగించకపోవడం. ఉదాహరణకి, శత్రువులు తరుముతున్నప్పుడు ప్రాణభయంతో పరిగెత్తేవారికి తోచకపోవడం, బోరు కొట్టడం ఉండదు. మొదటిసారి ఉపన్యాసం ఇవ్వాల్సి వచ్చినప్పుడు కూడా తోచకపోవడం, బోరు కొట్టడం ఉండదు. ఆ సందర్భాల్లో దేహమో బుద్ధో నిరంతరము పనిచేస్తూ ఉండాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి. బోరు కొట్టిన వాళ్ళకి ఏ పని చెయ్యాలని అనిపించదు. ఆ పని ఆనందదాయకమే కానక్కర్లేదు, అసలు ఏ పని చేసే బుద్ధి పుట్టక ఆవరించిన స్తబ్దు. దీనికి వ్యతిరేకం ఉత్సాహం. మన తాతలు అడవుల్లో వేటకెళితే గాని తిండి లభించే అవకాశం లేనప్పుడు ఆ వ్యాపకంలో బోరుకి అవకాశం ఉండేది కాదు. వ్యవసాయం అలవాటు చేసుకుని తగినన్ని ఆహారపు నిల్వలు ఇంట్లో ఉంచుకున్నప్పుడు పనిచేసే అవసరం లేక కూర్చుని తోచక బోరు కొట్టి ఉండవచ్చు. మన తరం నయం. యంత్రాల ఆవిర్భావంతో తోచని గంటలు తోచేలా చేసేందుకు ఎన్నెన్నో మార్గాలు వచ్చాయి. అయితే పాత తరాలకి బోరు కొట్టిందే గాని అదంత ఆందోళన చెందాల్సిన అంశంగా వారికి అనిపించలేదు. మనకి వారికి ఉన్నంత బోరు లేదు గాని అది కలిగితే ఇబ్బందేనన్న ఆందోళన పెరిగింది. అది ప్రకృతి సిద్ధం కాదని, దాన్ని తగినంత ఉత్సాహం తెచ్చుకుని వ్యాపకాలు కల్పించుకోవడం ద్వారా నివారించుకోవలసిన బాధ్యత ఎవరికి వారికే స్వంతమని అర్థమైంది. దీని గురించిన మన అభిప్రాయాలు వయసుతో మారుతూ ఉంటాయి. 20ల్లో ఉన్నవారికి 30లు వచ్చేసరికి జీవితం అయిపోతుందని ఉంటుంది. కానీ వారు 60లకి దగ్గర పడుతూ ఉంటే ఆ అభిప్రాయం మారి, బోర్ని నివారించుకునే వ్యాపకాలు మంచివే కావచ్చు గాని అవేవీ స్ఫురించకపోవడం అంత ఆందోళన పడాల్సినది కాదని తెలుసుకుంటారు. పైగా కొంత నిరాసక్తపు స్తబ్దు జీవితానికి అవసరం కూడా. తెలివిలో 24 గంటలు ఏదో చేస్తూ యంత్రంలా ఉండడం కూడా అభిలషణీయం కాదని, మనిషికి ఒక వయసుకి కొంత నిష్క్రియాపరమైన చింతన కూడా మంచిదేనని తెలుస్తుంది. ఖాళీగా కూర్చోలేక ఏదో చెయ్యాలనే తహతహ మత్తు వ్యసనంలా పెరిగి ఒకనాటికి ఏ వ్యాపకమూ ఉత్సాహాన్నివ్వని పరిస్థితి కలుగుతుంది. మితిమీరిన ఉత్సాహం అనారోగ్యకరం కూడా. అందుకని ప్రతివారు కొంత బోర్ని భరించడం అలవాటు చేసుకోవాలి. ఇప్పటికాలం సంపాదకులు బైబిలు, ఖురాను, భగవద్గీత వంటి మహాగ్రంథాలని చూస్తే అబ్బే ఆరంభం బాగా లేదండి అనో, కథలో మలుపులు లేవండి అనో, కథని నడిపిన తీరు పాఠకులను పరిగెత్తించలేకపోయిందని తేల్చిపారేస్తారు. అంత మాత్రాన వాటి విలువ తగ్గిందా, ప్రజాదరణ తగ్గిందా? ఇప్పటికీ అత్యధిక సంఖ్యలో అమ్ముడవుతున్నవి అవే కదా. కానీ ఈ సంపాదకుల అభిప్రాయానికి అనుగుణంగా రాసిన పుస్తకాలు మాత్రం నెల తిరక్కుండా కాలగర్భంలో కలిసిపోతాయి. కొంతకాలం తమ పరిశోధనలు రాజకీయ విప్లవానికి మూలకారకులైన సోక్రటీస్, ఇమాన్యుయల్ కాంట్, డార్విన్, కార్ల్ మార్క్స్ వంటి మహనీయులు నడివయసు దాటాక గడప దాటక ఇంటికే అంటిపెట్టుకుని ఉండిపోయారు. కొంత నిరాసక్తమైన విసుగును భరించడం చిన్నప్పటి నుండి అలవాటు చేయాలి. కానీ తల్లిదండ్రులు పిల్లలకి ఒక్క క్షణమూ బోరు కొట్టని విధంగా ఏదో రూపంలో వినోద సాధనాలు వారి చేతుల్లో పెడుతున్నారు. నిష్క్రియగా కూర్చుని దేహానికి బుద్ధికి పరిశ్రమలేని ఈ వ్యాపకాలతో వారి సృజన అంతరిస్తుంది. తోచని సమయాల్లో ఖాళీగా ఉన్నవారికే ఏదో కొత్తగా చేద్దామన్న ఆలోచన కానీ, తెలివిగా ఉన్నంతసేపు ఏదో చేతిలో పట్టుకుని కాలక్షేపం చేసేవాళ్లకి సృజన ఎక్కడుంటుంది? ఒకే చోట ఒకే వాతావరణంలో పెరిగిన మొక్కకి, రోజుకో మట్టిలోనూ వాతావరణంలోనూ పెరిగిన మొక్కకి ఎంత తేడా ఉంటుందో ఆలోచించండి. విశృంఖలత్వానికి అలవాటు పడిన పిల్లలకి త్వరలోనే ప్రతి కాలక్షేపమూ విసుగనిపించి మెదడుని నిద్రపుచ్చేందుకు వ్యసనాల వైపు మొగ్గుతారు. నా ప్రకారం బోరు కొట్టినప్పుడు ఒంటరిగా కూర్చోలేని తరం సమాజానికి ఉపయోగపడే గొప్ప ఆలోచనలు చెయ్యలేదు. మొక్క నుంచి తెంపిన పువ్వుల అనతికాలంలోనే వడిలిపోతుంది. నాకు వేదాంత పరిభాష పెద్దగా రాదు గాని ఒకటి మాత్రం నిజం. చెట్లలాగా, జంతువుల్లాగా మనిషి ఉనికి బాంధవ్యము నేలని కాదని ఎటూ పోలేదు. కనుక అతను భూమి నియమానుసారమే జీవించాలి.
భూమిలోని ఋతుభ్రమణము, కాలగమనము వంటి ప్రాణాధార ప్రక్రియలు ఆదరాబాదరాగానూ హడావిడిగానూ సంభవించక మెల్లమెల్లగా కొద్దిగా మారుతూ ఉంటాయి. మనిషి ఇదే ఆచరించాలి. వేసవికాలం విసుగనిపిస్తే అది పోయి వర్షాకాలము, అది పోయి శీతాకాలం వచ్చే వరకు వేచి ఉండాల్సిందే. తలచుకోగానే ఋతువులు మారిపోవు. సకల వస్తుప్రాణి సహజమైన ఈ ఓరిమి, ఓపిక తనకి ఆవశ్యకమని మనిషి గ్రహించాలి. దురదృష్టవశాత్తు మనిషి మట్టి నుంచి దూరంగా జరిగిపోతున్నాడు. ఒక నాగరీకుడికి కాలక్షేపం జరగాలంటే ఏదో వ్యసనమో ఇంకే ప్రదర్శనమో ఉండాలి. కానీ ప్రాణికోటి మూలాధారమైన భూమివైపు చూడడం లేదు. అదే 2 ఏళ్ల పసివాడు ఇంట్లో ఏడుస్తున్నాడని బయటికి తీసుకెళ్లి వదిలేస్తే మట్టిలో చతికిలపడి అదంతా ఒంటికి పూసుకుని తపాతపా చరుస్తూ ఎగిరే పిట్టల్ని, ఉడతల్ని, ఆకాశాన్ని, మబ్బుల్ని చూసి మైమరుస్తాడు. ఇంట్లోకి రమ్మన్నా రాడు. బలవంతంగా తీసుకెళ్తే ఏడుస్తాడు. ప్రకృతిలో తాము ఒకరై పరవశించిన పసివారి ఆనందం ఆ తర్వాత కూడా వారిని ఎంతో ఆరోగ్యంగా ఉంచితే, కాలక్షేపం కోసం కృతకమైన వ్యాసంగాన్ని ఎంచుకున్న వయోజనులకి అది కలిగించిన ఆనందపు ఛాయలు మాయమై తర్వాతి కాలం పరిమళం పోయి ఆముదం జిడ్డు మిగిల్చిన వాసన నూనెలా మిగులుతుంది. వివిధ మతధర్మాలు కూడా కలిగిన కోరిక వెంటనే తీర్చుకోనవసరం లేదనే సందేశాన్ని మనిషికి బోధపరిచేందుకు ఉపవాసాది నియమాలను విధించాయి. పసితనంలో ఒళ్ళు మరిచిపోయి మట్టిలో ఆడే స్వభావమే పెద్దయ్యాక కవిత్వమై షేక్స్పియర్ వంటి మట్టిని మరువని మహాకవులను తయారు చేస్తుంది. ఇక్కడ చూచిన 2 రకాల కాలక్షేపాలలోనూ పిల్లల మట్టి ఆట ప్రేమ స్వరూపమైతే, పెద్దల వ్యాపకం లైంగిక కలాపం. ప్రేమ మనిషికి జవజీవాలనిచ్చి తేజస్వంతం చేస్తే, కేవలం శరీరాలనే కలిపే లైంగిక క్రియ అలసటని, అసహ్యాన్ని మిగులుస్తుంది. దానికే ప్రేమని జోడించినప్పుడు ప్రేమ సహజమైన మనోహరత్వము దానికి జతపడుతుంది. ఆనందమయ జీవనం అంటే ప్రశాంత జీవనం. ఆనందం ప్రశాంతతలోనే విలసిల్లుతుంది. 4. అనురక్తి, ఆసక్తి. ఇంగ్లీష్లో జెస్ట్. ఎప్పుడూ ఆనందంగా, ఉల్లాసంగా ఉండే చాలామందిలోని ఒక ముఖ్య లక్షణాన్ని ఈ అధ్యాయంలో నేను ప్రస్తావిస్తాను. అదే అనురక్తి లేదా అన్నిటా ఆసక్తి. ఎప్పుడైనా భోజనానికి కూర్చునే కొందరి ప్రవర్తనని గమనించండి. భోజనం ఎంత రుచికరంగా ఉన్నా కొందరి మొహంలో ఏదో విసుగు, అనాసక్తి. బహుశా అంతవరకు తాము తిన్న ప్రతి భోజనము ఇంతకన్నా మధురము, రుచ్యము అయి ఉండాలి. ఆకలి వారి అనుభవంలో లేదు. సమాజం నిర్దేశించిన వందలాది రోజువారీ విధుల్లో భోజనం కూడా ఒకటి వారికి. మిగతా వాటిలాగే భోజనం కూడా విసుగు, పైగా ఆయాసము. కానీ ఎలాగో అలా ముగించాలి, తప్పదు. ఇంకొందరు రోగులు. భోజనం వల్ల శక్తి కలుగుతుందని, ఎంతో కొంత ఎలాగో అలా కడుపులో పడితే మంచిదని వైద్యులు చెప్పారు కనుక వారు భోంచేస్తున్నారు. ఇంకొందరు పాకశాస్త్ర నిపుణులు. వారికి ఎలా వండినా నచ్చదు. ఏదో కానిచ్చేమన్నట్టు తిని లేచిపోతారు. తర్వాత తిండిపోతులు. రేపన్నది లేనట్టు, క్షణం ఆలస్యమైతే పాత్రలు ఖాళీ అయిపోతాయన్నట్టు వండినవన్నీ కొసరి పీకల మొయ్య కుక్కుని తర్వాత గంటల తరబడి ఆపసోపాలు పడతారు. ఆఖరుగా ఆకలిగొని ఉన్నవారు. వీరు వంటలోని రుచిని పూర్తిగా ఆస్వాదిస్తూ తిన్నప్పుడు, తిన్న తర్వాత కూడా హాయిగా ఉండేలా తిని లేచేవారు. జీవితమనే విస్తరి ముందు కూర్చున్నవారు కూడా ఇటువంటి అనేక రకాల మనస్వభావాలతో కూర్చుంటారు. అందరిలోకి సంతోషంగా ఉన్నవాడు ఇంతకు ముందు పేరాలో ఆఖరణ కూర్చున్నవాడన్నమాట. ఆకలి భోజనానికి ఎలాగో ఆసక్తి, అనురక్తి జీవనానికి అలాగా. భోజనం విసుగనిపించిందంటే అతను ఇంతకు ముందనుకున్న తత్వవేత్తల తరహా చింతాక్రాంతుడన్నమాట. అదో కర్తవ్యంగా, మొక్కుబడిగా తిన్నవాడు సన్యాసితోనూ, తిండిపోతూ ఇంద్రియలోలునితోనూ పోల్చదగ్గవారు. వంట తెలిసిన భోజనప్రియుడు అన్నిటికీ వంకలు పెట్టి ప్రపంచమిచ్చే సంతోషంలో సగానికి పైగా ఎందుకు కొరగాని పిప్పి అనుకునే రకం.
విచారించాల్సిందేమంటే తిండిపోతు తప్ప ఈ గుంపులోని మిగతా వాళ్ళందరూ జీవితం పట్ల అసంతృప్తి కలిగినవారై ఆ నైరాశ్యము నిర్వేదము కలిగిన శుభలక్షణ సంపన్నులైన తాము జీవితాన్ని సంతృప్తితో ఆస్వాదిస్తున్నవానికంటే ఉత్తములము అనుకునే భ్రమలో జీవించేవాళ్ళు. భోజనం నచ్చి తృప్తిగా తినడం, జీవన ప్రయాణంలోని ప్రతి మజిలీని ఆసక్తితోనూ అనురక్తితోనూ ఆనందించడం వారి దృష్టిలో క్షుద్రము నీచము. వారి భ్రాంతి కిటికీలకు భ్రమల పరదాలు తగుల్చుకొని బయట కేరింతలతో ఉత్సాహ జీవనం సాగించేవాళ్ళని అయ్యయ్యో చేజేతులా నాశనం చేసుకుంటున్నాడే అని వాపోతారు వీరు. ఈ రకం వారిమీద నాకేమీ జాలి లేదు. కానీ ఇదో జబ్బని, ఇటువంటి మౌఢ్యం కొన్ని పరిస్థితుల కారణంగా పేరుకొంటుందని, అది ఉందని గ్రహించిన తక్షణమే వీలైనంత త్వరగా నివారించాలి తప్ప అదో ఘనతనో జ్ఞానమనో మురిసిపోకూడదని నా అభిప్రాయం. ఉదాహరణకి ఒకరికి స్ట్రాబెర్రీస్ అంటే ఇష్టం, ఇంకొకరికి ఇష్టం లేదు. ఇష్టం లేనివాడు ఏ విధంగా గొప్ప? స్ట్రాబెర్రీలు గొప్పవని గాని కావని గాని చెప్పేందుకు స్పష్టమైన వ్యక్తి నిరపేక్ష సూత్రం ఎక్కడైనా ఉన్నదా? అవి ఇష్టమున్నవానికి అవి గొప్ప, లేనివానికి కాదు. కానీ దాన్ని ఇష్టపడేవాడికి అవి తిన్న ఆనందం తప్పక దొరుకుతుంది, రెండోవాడికి దొరకదు. ఇద్దరికీ సమాన పరిమాణంలోనే లభించిన జీవితంలో అంత మేరకు మొదటివాడు ఎక్కువ సంతోషి, జీవితంతో సామరస్యంగా ఉండేందుకు అవసరమైన మార్గాల్లో ఒకటి ఎక్కువ కలిగినవాడును. ఈ చిన్న విషయంలో నిజమైనది అన్ని పెద్ద విషయాల్లో కూడా నిజమైనదే. ఆ లెక్కన ఫుట్బాల్ని ఇష్టపడేవారు ఇష్టపడని వారికంటే అంత మేరకు గొప్ప. పుస్తక పఠనం అంటే అభిరుచి ఉన్నవారు అది లేనివారికంటే ఇంకా అధికులు. ఎందుకంటే చదువుకొందుకు పుస్తకాలు దొరికినంత సులభంగా చూసేందుకు ఫుట్బాల్ ఆట దొరకదు. ఒకరికి ఎన్ని విషయాల్లో ఆసక్తి ఉంటుందో ఆనందానికి అన్ని అవకాశాలు లభించి విధి, తలరాత వంటి ఊహల మీద ఆధారపడే అవసరం అంత తక్కువ ఉంటుంది. ఒకటి చేజారిపోతే చేపట్టేందుకు ఇంకొకటి సిద్ధంగా ఉంటుంది. అయితే ప్రతి విషయం మీద ఆసక్తి పెంచుకొందుకు జీవితం అంత సుదీర్ఘమైనది కాదు. మన రోజుల్లో ఉత్సాహం నింపేందుకు అవసరమైనన్ని చాలు. క్రియాశూన్యంగా ఎప్పుడూ ఏదో చింతలో లీనమై సర్వవర్ణ సుశోభితమైన ప్రపంచాన్ని కాదని తనలోని శూన్యంలోకే చూసుకుంటూ రోజులు వెళ్లపుచ్చే రకాలు మనకి తగులుతూనే ఉంటారు. మనం గుర్తుంచుకోవలసిందల్లా వారి చింత శూన్యవాదము ఏమంత ఘనము దివ్యము కావనేది మాత్రమే. షెర్లాక్ హోమ్స్ రోడ్డు మీద పడ్డ టోపీని చేతుల్లోకి తీసుకుంటాడు. కొంత పరిశీలనగా చూసి అది పోగొట్టుకున్న వ్యక్తి తాగుడికి బానిసై భ్రష్టుడైపోయాడని, అతని భార్యకి అతని పట్ల అంతకు ముందున్నంత అపేక్ష లేదని తెలుసుకుంటాడు. అతి సామాన్య వస్తువులు, సంఘటనల నుంచి ఇంత పుష్కలమైన ఆసక్తిని పొందేవారికి జీవితం ఎప్పుడూ నిరుత్సాహంగానూ రసహీనంగానూ అనిపించదు. ఊరి శివార్లలో సాయంత్రం పూట నడుస్తుండే మనం చూసే విషయాలు ఎన్నుంటాయో ఆలోచించండి. పక్షులు కొందరికి, పచ్చదనం కొందరికి, పృథివి కొందరికి, పంటలు కొందరికి ఆసక్తి కలిగించవచ్చు. ఇటువంటి వేటిలో ఆసక్తి కలిగిన వారైనా దాన్ని పెంచుకుని అందరికీ సమానంగానే దఖలుపడిన ఈ ప్రకృతితో సామరస్యాన్ని పెంచుకుని ఏ ఆసక్తి లేనివారికన్నా సుసంపన్నమైన జీవనం గడిపే అవకాశం ఉంటుంది. మళ్ళీ సమాజంలో ఒకరి పట్ల ఒకరి నడవడి ఎన్ని రకాలుగానూ విభిన్నంగానూ ఉంటుందో చూడండి. ఒక సుదూర రైలు ప్రయాణంలో ఒకరికి తనలాగే ఎంతోమంది ప్రయాణిస్తున్నారన్న స్పృహే ఉండదు. వేరొకరు ప్రయాణికులందర్నీ నఖశిఖ పర్యంతము శోధించి వారి తత్వాలను, వ్యక్తిత్వాలను, ఇంకా వారి గుట్టుమట్టులను కూడా అంచనా వేస్తారు. తమ గురించిన తమ అభిప్రాయాల్లో ఎంత వైరుధ్యం ఉంటుందో ఇతరులపై తమ అభిప్రాయం విషయంలో కూడా అంతే వైరుధ్యం కనపరుస్తారు. కొందరికి ఎటువంటి వారి సామీప్యము విసుగే. ఇంకొందరు స్వల్ప పరిచయంతో అల్లుకుపోయి సన్నిహితులవుతారు. కొందరు చాలా దేశాలు తిరుగుతారు, ఖరీదైన హోటళ్లలో దిగుతారు, ఇంటి భోజనం వంటిదే వండించుకు తింటారు, ఇంట్లో భోజనాలప్పుడు చేసే సంభాషణే నెరుపుతారు. ఇల్లు చేరగానే ఈ సంచారపు బడలిక, విసుగు నుంచి ఎంతో ఉపశమనము, ఊరట పొందుతారు. ఇంకొందరు వెళ్ళిన ప్రతి చోట అక్కడ ఏది ప్రత్యేకమని చూస్తారు. స్థానికులకు సన్నిహితులై కొత్త ప్రవృత్తులను గ్రహించి చారిత్రకంగా, సామాజికంగా
తమకి ఆసక్తి కలిగించే అంశాలు సేకరించుకుని స్థానిక రుచులు ఆస్వాదించి అక్కడి కట్టుబొట్టు పలుకు పాట మూటగట్టుకుని ఎంతో సంతృప్తితో ఇల్లు చేరుతారు, రాబోయే రోజులను మరింత ప్రకాశవంతం చేసుకునేందుకు. ఇటువంటి అన్ని విభిన్న పరిస్థితుల్లోనూ ఆసక్తి అనురక్తి ఎక్కువ కలిగినవారు అవి లేనివారికన్నా ఉత్తమమైన స్థితిలో ఉంటారని చెప్పడానికి సందేహం అక్కర్లేదు. వారికి ప్రతికూల పరిస్థితులు ప్రయోజనకారులవుతాయి. ఓసారి ఓ చైనా గుంపులోనూ ఇంకోసారి సిసిలీ గ్రామంలోనూ గడిపిన అనుభవం నాకు గుర్తుంది. అప్పటికి పెద్దగా ఆనందం అనిపించకపోయినా సాహసికులు పడవ ప్రమాదాలు, తిరుగుబాట్లు, భూకంపాలు, ఉత్పాతాలు వంటి బీభత్సాలను ఆనందిస్తారు, తమ ఆరోగ్యానికి ఢోకా లేనంత మట్టుకు. ఓహో, భూకంపమంటే ఇదన్నమాట అనుకునే ఆ కొత్త అనుభవం ఆ మేరకి వారి జ్ఞానాన్ని పెంచినందుకు ఆనందపడుతూ. అయితే వారు విధికి అతీతులు కారని చెప్పను. అటువంటి అనుభవం వారి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తే దానిమీద ఆసక్తి పోతుంది. నాకు తెలిసిన కొందరు జీవిత చరమాంకంలో లేవలేని పరిస్థితిలో కూడా ఆసక్తిని ఉత్సాహాన్ని కలిగి ఉండడం చూశాను. కొన్ని జబ్బులు ఆసక్తిని అనురక్తిని నాశనం చేస్తే కొన్ని నిలుపుతాయి. ఎటువంటివి ఎలా చేస్తాయో వైద్య నిపుణులు చెబితే బాగుండు. బహుశా వైద్యశాస్త్రం ఇంకా అభివృద్ధి చెందితే మనం కొన్ని మాత్రలు వేసుకుని కావలసిన విషయాల పట్ల ఆసక్తిని పెంచుకోగలమేమో. కానీ అంతవరకు మటుకు మనం మన లోకపు తీరును పరిశీలించే జ్ఞానాన్నే నమ్ముకుని ఏవి ఎవరిలో ఆసక్తి కలిగిస్తున్నాయో, ఇంకొందరిలో ఏ స్పందన కలిగించలేకపోతున్నాయో తెలుసుకోవలసినదే. ఈ ఆసక్తి అనురక్తి కొండకచో సామాన్యము, ఇంకొండకచో ప్రత్యేకము, మరీ ప్రత్యేకం కూడా కావచ్చు. బోరో అనే కథలో ముఖ్య పాత్రధారి తాను అమితంగా ప్రేమించే భార్యని పోగొట్టుకుంటాడు. లోకం ఎడారిలా అనిపిస్తుంది. అలా అలా యథాలాపంగా పింగాణీ పాత్రల మీదున్న చైనా అక్షరాలు చదువుతూ ఆ భాష మీద మక్కువ పెంచుకుంటాడు. కాని ఆ భాష నేర్పే పండితుడు ఫ్రెంచిలోనే చెప్పగలడు. అందుకని ఇతను ఫ్రెంచి కూడా నేర్చుకుని ఆ మాధ్యమంతో చైనా భాష కూడా అధ్యయనం చేస్తాడు. విశేషమేమంటే ఈ కొత్త పాండిత్యం అతనికి జీవితంలో మరింకెందుకూ ఉపయోగపడలేదు. కాని జీవితాంతం అదో ఉల్లాసకర వ్యాపకమై సాఫీగా నడిచింది. ఈ మాదిరే కొందరు వేదాంత శాస్త్రాన్ని అధ్యయనం చేస్తే, ఇంకొందరు మనిషికి అక్షర పరిచయం అయిన కాడ్నించి వెలువడ్డ గ్రంథాలను సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. ఎవరికి దేనిలో ఆసక్తో మొదట చెప్పడం కష్టం. కానీ ప్రతివారు తాము లీనమయ్యేంత ఆసక్తి ఏదో ఒక దానిలో కలిగి ఉంటారని మాత్రం చెప్పవచ్చు. ఆ ప్రేరణగాని లభిస్తే జీవితం నుంచి విసుగు, స్తబ్దత మాయమవుతాయి. అసలు జీవితాన్నే ఆసక్తికరంగా గడిపేవారికన్నా ఏదో ఒక వ్యాపకంలో మాత్రమే ఆసక్తి కలిగిన వారికి లభించే సంతృప్తి పరిమితం. ఎందుకంటే అది వారి కాలాన్ని పూర్తిగా భర్తీ చెయ్యలేదు. ఇంకా ఒకనాటికి అందులో నేర్చుకునేది ఇంకేదీ లేదని గ్రహిస్తే మళ్లీ శూన్యము, నిరుత్సాహమే. ఈ అధ్యాయం మొదట్లో మనం చూసిన భోజనశాలలోని ఒకడైన తిండిపోతుని మెచ్చుకునేవారెవరు? అత్యంత అనురక్తులను చూసి మెచ్చుకునేవారు వారికి తిండిపోతులకి నిర్వచనంలో పెద్ద వ్యత్యాసమేమీ లేదని అనుకుంటారు. ఇప్పుడు ఆ నిర్వచనాన్ని మరింత విశ్లేషించి చూద్దాం. ప్రాచీనులు యుక్తాహారము యుక్తకర్మ అని అన్నిటా మితాన్ని బోధించారు. ఫ్రెంచి విప్లవం దరిమిలా కాల్పనికవాదం ఆవిర్భవించి కోరికల నియంత్రణే పరమార్థమన్నారు. దీని ప్రకారం బైరన్ రచనల్లోని నాయకులు సంఘ విద్రోహకులయ్యారు. అయితే ప్రాచీనుల ఉపదేశమే సరైనది. సంతృప్తికరమైన జీవనానికి అవసరమైన కార్యకలాపాలు సరితూకంలో ఉండాలి. ఇంకోటి కష్టమయ్యేంత అతిగా దేనికి అలుసివ్వకూడదు. పాపం తిండిపోతూ తిండి కోసం మిగతావన్నీ త్యజిస్తాడు. దానివల్ల జీవితంలో సంతోషం మృగ్యమవుతుంది. తిండే కాదు, ఇతర మోహాల తంతు ఇంతే. జోసెఫిన్ అనే సామ్రాజ్ఞికి దుస్తుల పిచ్చి. భర్త నెపోలియన్ ఆరంభంలో ఆమె బట్టల బిల్లులు మామూలుగానే చెల్లిస్తూ వచ్చినా అవి రానురాను అధికం కావడంతో ఆమెకి యుక్త జీవనాన్ని బోధించి ఇకపైన తను సబబు అనుకున్నంత మట్టుకే చెల్లిస్తానని గట్టిగా చెప్పాడు. ఆ తర్వాత వచ్చిన బిల్లులు చూచి ఆమెకి మొహం తిరిగింది. తర్జన భర్జన పడి ఒక పథకం వేసింది.
భర్త కింద పనిచేసే సైన్యాధ్యక్షుడిని రక్షణ నిధుల నుంచి ఆ ఖర్చు భర్తీ చేయమంది. ఆమెకి కోపం వస్తే కొలువుకి ఉద్వాసన ఖాయమని గ్రహించిన అతడు వాటిని చెల్లిస్తూ వచ్చాడు. ఇదెంతవరకు పోయిందంటే సరైన నిధుల్లేక ఫ్రెంచి సైన్యం తర్వాత జరిగిన జెనోవా యుద్ధంలో చిత్తుగా ఓడిపోయింది. ఇందులో నిజమెంతో నాకు తెలీదు. అది నిజమైన అభూత కల్పనైనా మితిమీరిన మోహావేశాన్ని సంతృప్తిపరచుకోవడం కోసం మనిషి ఎంత దూరం పోతాడో అన్నదానికి మాత్రం ఇదో మంచి ఉదాహరణ. తాగుడు పిచ్చివారు, మదపిచ్చివారు కూడా ఈ ఉదాహరణకి సరిపోతారు. అన్నిటా గుర్తుంచుకోదగిన సామాన్య సూత్రం ఒకటే: ఏ విశేష అనురక్తి సామాన్య జీవన నిర్వహణకి అవరోధం కాకూడదు. వాటి నుంచి ఆనందం లభిస్తున్నట్టయితే దానివల్ల మన ఆరోగ్యానికి గాని, కుటుంబ సభ్యుల అభిమానానికి గాని, సమాజంలోని మన ఆదరణకి గాని ఎటువంటి భంగము వాటిల్లరాదు. ఈ పరిధులకు కట్టుబడే అన్ని వ్యసనాలు ఆమోదయోగ్యమే, మిగతావి కావు. ఒక బ్రహ్మచారి మిగతా జీవన విధానంతో జోక్యం లేనంతవరకు తన చదరంగ క్రీడా వ్యాసంగాన్ని ఎన్ని గంటలైనా కొనసాగించవచ్చు. భార్యాబిడ్డలు ప్రవేశించి ఈ వ్యాసంగం వల్ల కాలక్షేపం మాత్రమే ఫలితం అయితే దానికి భారీ కోత విధించాలి. తాగుబోతూ తిండిపోతులకు కుటుంబము సమాజాలతో ఏ నిమిత్తం లేకున్నా ఆరోగ్య నష్టం కనుక నిమిషాల సుఖానికి ఏళ్ల జీవితాన్ని నాశనం చేసుకోవడం అవివేకం. అందరికీ కూడా ఏ అలవాటైనా కొన్ని ముఖ్యాంశాల చట్రంలో ఇబ్బంది పెట్టక ఇమిడిపోగలగాలి. అవి ఆరోగ్యం, అభ్యాసంతో పెంచుకున్న ఉపాధి కౌశలం, కుటుంబ పోషణకు తగినంత ఆదాయం, అన్నిటికన్నా అతి ముఖ్యమైన భార్యాబిడ్డల సంక్షేమం వంటి సామాజిక బాధ్యతలు. చదరంగం కోసం వీటిని అశ్రద్ధ చేసినవాడు, తాగుడుకు బానిసైన భ్రష్టుడు ఒకటే. అయితే అతడి పట్ల చూపినంత అసహ్యం ఇతనిపై చూపం. ఎందుకంటే ఇటువంటి వారు అరుదు. ఇటువంటి ప్రావీణ్యానికి కొంత బుద్ధి విశేషము అవసరం. ఒక వ్యక్తి సాయంత్రం ఆడబోయే చదరంగాన్ని తలుచుకుని ఉల్లాసంతో రోజంతా మిగతా వ్యాపకాలు శ్రద్ధగా నిర్వహించుకున్నట్లయితే భాగ్యశాలి. దినచర్యను పక్కన పడేసి అదే వ్యాపకంలో మునిగిపోయేవాడు అందుకు వ్యతిరేకి. ఎందుకంటే ఇతగాడు యుక్తచేష్టస్య కర్మసు అన్న సిద్ధాంతాన్ని ఆకళింపు చేసుకోలేక జీవితాన్ని వృధా చేసుకుంటున్నాడు. ప్రముఖ రచయిత, తత్వవేత్త టాల్స్టాయ్ తన అపరిపక్వపు బాల్యదశలో చూపిన ధైర్య సాహసాలకు గాను ప్రభుత్వం అతనికి వీరోచిత సైనిక పురస్కారాన్ని ప్రకటించింది. అయితే దానిని అందుకోవలసిన రోజున అతను చదరంగం ఆటలో నిమగ్నమైపోయి అది మానుకోలేక పురస్కారం వద్దనుకుంటాడు. అయితే టాల్స్టాయ్ వంటి మహనీయునిలో ఇట్టి చాపల్యాన్ని తప్పుపట్టం. కానీ కూడుగుడ్డా పెట్టని ఈ వ్యర్థ వ్యాసంగానికి ఇంకో సామాన్యుడైతే అంతా పెట్టిన చీవాట్లతో తల వాచేది. ఈ సిద్ధాంతానికి కొన్ని మినహాయింపులున్నాయి. కొన్ని అత్యున్నత వ్యాసంగాల కోసం అన్నీ విడిచిపెట్టవచ్చు. అందర్నీ విడిచిపెట్టి దేశం కోసం పోరాడి అసువులు బాసిన అమరవీరుడు అతని నిష్క్రమణతో కుటుంబానికి ఆసరా పోయినా అతడు నిందకు కాక స్తుతికి అర్హుడు. అదేవిధంగా ఒక మహోన్నత ఆవిష్కరణ కోసం ప్రయోగశాలలో రోజుల తరబడి పరిశోధించిన శాస్త్రవేత్త కుటుంబం ఇబ్బందులు పడినా అంతిమంగా అతని వల్ల జరగబోయే లోక కళ్యాణం దృష్ట్యా అతని వ్యాపకము శ్లాఘ్యమే. అయితే కర్మం చాలక అతడు విఫలుడైనప్పుడు నిందించుట అధర్మం. అన్ని వేళలా విజయాన్ని ముందస్తుగా అంచనా వేయడం దుర్లభం. ఇంకో సంగతి, క్రీస్తుశక ఆరంభ దినాల్లో సంసారాన్ని త్యజించి సన్యాసాశ్రమం పుచ్చుకున్నవారు ఆ రోజుల్లో కీర్తింపబడ్డారు. ఇప్పుడైతే కుటుంబానికో దారి చూపి వెళ్లాల్సింది అంటారు. అయితే ఇటువంటి విశేష అనురక్తులకు, యావతో ఇంద్రియభోగాల వెంట పడేవారికి మనస్తత్వపరంగా కొన్ని వ్యత్యాసాలుంటాయని నాకు అనిపిస్తుంది. అన్నిటినీ అశ్రద్ధ చేసే అమిత భోగేచ్ఛకి కారణం పైకి కనబడని ఏదో కలత కావచ్చు. తాగుబోతుల్లో ఇది ఇంచుమించు నిజం. సాధారణంగా మనుషులు మరిచిపోయేందుకు తాగుతారు. జీవితమంతా నిరాసక్తి, నిర్వేదమే అనిపించిన వారు ఉన్న తెలివితో ఏం చెయ్యాలో తెలియక మత్తే ఉత్తమమనుకుంటారు. ఒక చైనా వేదాంతి అంటాడు, మీ నో డ్రింకీ ఫర్ డ్రింకీ, మీ డ్రింకీ ఫర్ డ్రంకీ అని.
అంటే నా మమకారం మందు మీద కాదు మైకం మీద అని. దుర్వ్యసన పరులందరికీ కూడా పదార్థం మీద కాక అది కలిగించే భ్రాంతిపైనే మోహం. అయితే ఒక పని చేశాక ఎక్కే మత్తు కన్నా పనే మత్తు అయితేనే ప్రయోజనకరం. బొరో కథలోని మిత్రుడు తన భార్య వియోగాన్ని మరిపించే మత్తు కోసం చేపట్టిన వ్యాపకమే ఎటువంటి దుష్ఫలితాలు లేని మత్తులా పనిచేసి జీవితంలోని నిస్సారాన్ని హరించి అతని మేధోకౌశలాన్ని పరిపుష్టం కూడా చేసింది. ఇంకో రకం ఉంది. ఒకటి జీవితంలో ఉల్లాసం కరవైందని చెప్పి విమానాలపైకెక్కి నిలబడ్డం, పర్వతాగ్రాల నుంచి దూకడం వంటి వ్యసనాలు అలవాటు చేసుకున్నాడు. వీటి వల్ల ఎవరికీ ఏ ప్రయోజనమూ లేదు కనుక ఇతడు ఒక జూదగాడు, మందుభాగ్యునితో సమానమే. పైన చెప్పినట్టు మత్తు కోసమూ మరుపు కోసమూ బలవంతంగా ఎక్కించుకునేవి కాక సిసలైన అనురక్తి, ఆసక్తులు మానవజాతిని అభివృద్ధి చేసే సహజ సాధనాలు. చిన్నపిల్లలు వారు చూచే, వినే ప్రతి దానిపైన విశేష ఆసక్తి చూపుతారు. వారికి ప్రపంచమంతా వింతలే. వారు అనుక్షణము జ్ఞానార్జనలో నిమగ్నమవుతారు. అది విశ్వవిద్యాలయాల్లో నేర్పేది కాక చుట్టూ ఉన్న ప్రపంచంతో సన్నిహితత్వము, సమన్వయము కలిగి ఉండేందుకు అన్ని వస్తువులను, అన్ని సంఘటనలను అత్యుత్సాహంగా పరిశీలిస్తే వచ్చేది. పశువులైతే పెరిగి పెద్దవైనా ఆరోగ్యంగా ఉండాలే గాని అన్నిటా ఆసక్తిని నిలుపుకుంటాయి. ఒక పిల్లి తాను ఇంతకు ముందు చూడని గదిలో మొదటిసారి ప్రవేశించినప్పుడు ఓసారి అన్ని మూలలను అన్వేషిస్తుంది మూషిక పరిచయం కోసం. మామూలు మనిషి విధివశాన దెబ్బతిన్న పరిస్థితుల్లో తప్ప బయటి ప్రపంచం పట్ల అంతో ఇంతో ఆసక్తి ప్రదర్శిస్తాడు. ఆ ఆసక్తి ఉన్నంతవరకు జీవితం ఉల్లాసకరమవుతుంది. అతని స్వేచ్ఛ అతనికి ఉండాలే గాని. నాగరిక సమాజంలో జనాలకు ఆసక్తి, అనురక్తి లేవంటే కారణం వారి స్వేచ్ఛపై విధించబడ్డ ఆంక్షలే. ఒక ఆటవికుడు ఆకలయ్యగానే వేటకు బయలుదేరుతాడు. ఇది ఒక ప్రేరణను అనుసరించి పోయే తక్షణ స్పందన. రోజూ వేళకి పనిలోకి పోయేవాడు కూడా బతుకు తెరువు అనే ప్రేరణను అనుసరిస్తాడు. కానీ ఇతని విషయంలో ఆ ప్రేరణ ప్రత్యక్షమైనది, అనుకున్నప్పుడు చేసేది కాదు. అది కొన్ని ఇతర కారణాలు, విశ్వాసాలు, నిబంధనలకు అనుగుణంగా కలిగేది. అతడు పనిలో పోయే సమయానికి ఆటవికునికి వలె ఆకలి లేదు. అప్పుడప్పుడే ఫలహారం కానిచ్చాడు కనుక. కాని ఆకలి మళ్లీ వస్తుందని, దాన్ని ఎదుర్కొనేందుకు ఈ సన్నాహమని అతడు ఎరుగును. ఆకస్మిక ప్రేరణలు నాగరిక సమాజంలో అరుదు. కానీ ఇక్కడ అలవాట్లుంటాయి. అవి నియతంగా పాటించాలి. ఆటవికుల్లో అయితే ఒకటిగానైనా గుంపుగానైనా అది ప్రత్యక్షము, ఆకస్మికము. ఒక తెగ డప్పులు, ఢంకాలు మోగిస్తూ దాడికి బయలుదేరినప్పుడు గుంపు అందరిలోనూ ఆవేశం ఆవహించి అంతకంతకు పెరుగుతుంది. అయితే ఆధునిక వ్యాపార వ్యవస్థలు ఇలా పనిచేయలేవు. ఒక రైలు ఒక సమయానికి బయలుదేరాలంటే కూలీలని, గేటు కాపలాదారులని, డ్రైవర్లని ఇలా డప్పులు అవి కొట్టి క్షణాల్లో సన్నద్ధం చెయ్యడం కుదరని పని. వారందరూ తమకు తాముగా చేసుకున్న అలవాటు ప్రకారం చెయ్యాల్సిన పని అది. అందుకని వారి ప్రేరణ పరోక్షం. చెయ్యాల్సిన పని గురించిన ఆకస్మిక ప్రేరణ ఏదీ వారికి లేదు. కానీ అందరి వైయక్తిక విధులు సమన్వయపడి సాధించుకునే ఏకైక లక్ష్యం వారి ముందు ఉంది. ప్రతి సామాజిక వ్యవస్థ ఇంతే. మనుషులు ఒండొర్లతో మాట్లాడుతారు. మాట్లాడాలన్న కోరికతో కాదు, సంస్కారము, సహకారము, పరస్పర ప్రయోజనానికి ఎప్పుడో అప్పుడు పనికొస్తాయనే ఆశతో. నాగరీకులకి అనుదినము తక్షణ స్పందనలు ఎలా నిగ్రహించుకోవాలన్నదే నేర్పబడుతుంది. లోపల ఆనందం పెళ్ళుబుకితే గొంతెత్తి పాడడం, గెంతులెయ్యడం అనాగరికం. విచారంగా ఉన్నప్పుడు రహదారి పక్క గడ్డం కింద చెయ్యి పెట్టుకుని కూర్చుని ఏడిస్తే వచ్చేపోయేవారికి ఆటంకం. అది నిగ్రహించుకోవాలి, ఇది నిగ్రహించుకోవాలి. నాగరీకుల స్వేచ్ఛకి చదువుకుంటున్నప్పుడు బడిలోనూ, శేషజీవితమంతా పనిలోనూ, సమాజంలోనూ అవరోధము, నియంత్రణ అమలవుతాయి. ఆంక్షల నీడన ఆసక్తి, అనురక్తి ఎక్కువసేపు నిలవ్వు. నిరంతర నియంత్రణకి నీరసము, నిరాశే ఫలితం. అయితే నాగరిక సమాజంలో ఆంక్షలు లేకుంటే అది కుక్కలు చింపిన విస్తరవుతుంది.
ఎందుకంటే తక్షణ స్పందన సాధించేది అధమ స్వల్ప తాత్కాలిక ఫలితం. సామాజిక సహకారంతో సమున్నత లక్ష్యాల సాధన కోసం కొన్ని నిబంధనలు, ఆంక్షలు అవసరం. ఇన్ని పరిమితుల మధ్య తమ ఆసక్తిని, అనురక్తిని నిలుపుకోవాలంటే వారికి ఆరోగ్యము, శక్తి అవసరం. ఆరోగ్య భాగ్యశాలులకు ప్రపంచం పట్ల ఆసక్తి అలవోకగా కలుగుతుంది. ఆరోగ్య సూచి ప్రపంచవ్యాప్తంగా పెరుగుతోందన్నది వాస్తవం, అది ముదావహం. కానీ మనుషులలో శక్తి, ఆసక్తులు పూర్వతరాల వారికి వలె ఉన్నాయా, అసలవి ఆరోగ్యానికి అనుగుణంగా పెరుగుతున్నవా లేవా అన్న సూచీని రూపొందించాల్సి ఉందనిపిస్తుంది. ఇక్కడ సమస్య కొంతవరకు సామాజికము, ఇంకొంతవరకు వ్యక్తిగతము. కొందరికి ఎన్ని అవాంతరాలు, అవరోధాలు, ఆందోళనలు కలిగినా ఆసక్తిని నిలుపుకుంటారు. అందరూ అలా చెయ్యొచ్చు. అందుకు తమ శక్తిలో ఎక్కువ భాగాన్ని హరించే అంతఃసంఘర్షణని విడిచిపెట్టాల్సి ఉంటుంది, ప్రతిదానికి బుర్ర పాడు చేసుకోకుండా. జీవితం పట్ల ఆసక్తి నిలిచేందుకు మనిషికి తాను రోజువారీ పనుల్లో వెచ్చించిన దానికన్నా ఎక్కువ అవసరం. దీనికోసం వారి మానసిక యంత్రాంగం సాఫీగా నడవాలి. స్త్రీలకు విధించిన కట్టుబాట్ల సంగతి చెప్పనక్కర్లేదు. గౌరవము, మర్యాదల ముసుగులో స్త్రీ తన ఆనందాన్ని, విషాదాన్ని పురుషుల కన్నా ఎక్కువ కప్పిపుచ్చుకుని కుమిలిపోవాలి. ఎవరిని, దేనిని ఆసక్తిగా చూడకూడదనే నియమాల వంటివి వారి ఆసక్తిని అన్నిటా అణచివేసేయి. దేనికి స్పందించినట్టు అనిపించకూడదనే నియమం ఇంచుమించుగా వారికి దేని పట్ల ఆసక్తి ఉండకూడదనే అర్థానికి దిగిపోయింది. ముడుచు కూర్చుమ్మని, తలొంచుకు బతకమని బోధించడమంటే వారు నిరాసక్తులై బతుకు వెళ్లపోయాలి. స్త్రీలను గౌరవించే సమాజ సాంప్రదాయం కాదు ఇది. ఈ బంధనాల కారణంగా క్రీడలంటే వారికి ఆసక్తి లేదు. రాజకీయ రంగం వర్జనీయం, పురుషులు ఎదురుపడితే తొలగిపోవాలి. నిరక్షరాస్యులైన మహిళల్లో అయితే ఈ ప్రవర్తనే ప్రశంసించదగ్గదై వారికి అలా ఉండని స్త్రీల పట్ల ఏహ్యభావమూ కద్దు. నేనేమిటో, నా ఇల్లేమిటో, నాకెవరి జోలి అక్కర్లేదు అంటే అది సౌశీల్యానికి పరమావధి. అయితే అది వారి తప్పు కాదు, వేల సంవత్సరాలుగా జరిగిన నైతిక బోధ ఫలితం అది. తమది తప్పని, తమ చుట్టూ గిరిగీసిన సమాజానిదే అసలు తప్పని వారు ఇంతవరకు ఊహించలేకపోయారు. అదృష్టవశాత్తు ఈ తరహా ఆలోచన, ఆచరణ తగ్గుతూ వస్తున్నాయి, స్త్రీ స్వాతంత్రోద్యమాల పుణ్యమా అని. ఆఖరుగా జీవితం పట్ల ఆసక్తి, అనురక్తి, ఇంగ్లీషులో జెస్ట్, స్త్రీ పురుషులిద్దరికూ సమానంగానే ఉండాలి. అలా అంగీకరించేదే సత్సంప్రదాయం. అదే సమాజ సంతోష సౌభాగ్యాల రహస్యం.